అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు గురించి ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే మనకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల పెట్టుబడి సహాయం కింద రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ నిధులు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి, ఎవరి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, ఈ పథకానికి అర్హులెవరో అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు తెలియచేయండి. ఆగస్టు 15 లోపల అంటే రేపటి దినమున మనకు 1 కుంట నుండి 10 ఎకరాల వరకు రైతు బంధు అంటే రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం రైతుల ఖాతాలో నిధులను జమ చేయడం అయితే జరుగుతుంది. 1 కుంట నుండి 10 ఎకరాల వరకు సాగు చేసే రైతులకు మాత్రమే మనకు పాత పద్ధతిలోనే రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది రైతులు రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. 1 కుంట నుండి 10 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. 1 కుంటకు 187 రూపాయల 50 పైసలు చొప్పున మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా 1 ఎకరానికి 7,500 చొప్పున, అదేవిధంగా 10 ఎకరాలకు 75,000 చొప్పున మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత సహాయం కింద, పెట్టుబడి సహాయం కింద మనకు రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకు 1 కుంట నుండి 10 ఎకరాల లోపు మాత్రమే మనకు రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం సర్వం సిద్ధం చేసుకుంది. ఆగస్టు 15న ఖమ్మం జిల్లాలో వైరాలో 3వ విడత కింద 1,50,000 నుండి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అనేది 1,50,000 నుండి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది. ఈ సభను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంలోనే మనకు రైతు భరోసా నిధులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రైతు రుణమాఫీ, రైతు భరోసా లేటెస్ట్ న్యూస్ అప్డేట్. చాలా మంది రైతులకు రైతు రుణమాఫీ అనేది కాలేదు. రైతు రుణమాఫీ కాని రైతులందరికీ ఈ నెల లోపల వారి ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీరు ముందుగా పొందాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.